జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగండ్రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రజా చైతన్యం భాగస్వామ్యంతో P4 విధానం అమలు. నారావారిపల్లెలో విజన్ ని వివరించిన సీఎం చంద్రబాబు. సింహాద్రిపై అంగరంగ వైభవంగా గజేంద్ర మోక్షం నిర్వహణ. ఉత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తజనం. రాజాం మండలం గురువాంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొండ్రు మురళి. దళితులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని వెల్లడి. ప్రజా చైతన్యంతో ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్లే నూతన ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని P4 విధానంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తన స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. P4 విధానంతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విధానం తప్పకుండా సుస్థిర స్థానం పొందుతుందని, అందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేశామని P4 విధానాన్ని చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో ప్రతి ఇల్లు, ప్రతి తల్లి ఆనందంగా ఉండాలన్న సంకల్పం నుండి పుట్టిన విజన్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ తప్పకుండా అనుకున్నది సాధిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎవరు సంపాదిస్తున్నారంటే దానికి చిరునామా తెలుగు వాళ్ళు. ప్రపంచం మొత్తం ఆంటర్‌ప్రెన్యూర్స్గా తయారయ్యారంటే దానికి చిరునామాగా తయారయ్యారు తెలుగు వాళ్ళు. దానికి కారణం మీరు చూస్తే ఆ రోజు నేను ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ టెక్నాలజీ, కొత్తగా సంస్కరణలు వచ్చాయి. ఫస్ట్ సంస్కరణ అందిపుచ్చుకున్నాను. ఆ తర్వాత టెక్నాలజీ వచ్చింది. ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం. దీంతో డెమోగ్రఫిక్ డివిడెంట్ విండ్ ఫాల్ గెయిన్గా వచ్చింది. మన వాళ్ళు ప్రపంచం అంతా పోయే పరిస్థితికి వచ్చారు. ఆంటర్‌ప్రెన్యూర్స్ అయిపోయారు. ఈరోజు మొత్తం ఎక్కడున్నా కూడా ఒక సాధారణమైన రైతు బిడ్డ, రైతు కూలీ బిడ్డ ఈరోజు ప్రపంచం మొత్తం ఒక అసాధారణమైన వ్యక్తిగా, శక్తిగా తయారయ్యారు. అది ఒక చిన్న ఇనిషియేటివ్. దాంతో ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు పోయారు. అలాంటి జరిగాయి. అందుకే ఈరోజు మళ్ళీ విజన్ 2047 తయారు చేసి ప్రతి ఒక్క ఇంటికి నేను ఒకటే ఆలోచిస్తున్నా, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. ఆదాయం పెరగాలి, తలసరి ఆదాయం, ఆరోగ్యం పెరగాలి. దానికి ఏమేం చేయాలో అవన్నీ చేయాలి. ఆనందంగా ఉండాలి, వ్యక్తి ఆనందంగా ఉండాలి, కుటుంబం ఆనందంగా ఉండాలి, సమాజం ఆనందంగా ఉండాలి. దీనికోసమే ఈరోజు నేను పనిచేస్తున్నాను. ఈరోజు అందుకనే మీరు చూస్తే నేను సూపర్ 6 తీసుకొచ్చాను. సూపర్ 6 అన్నీ కూడా అమలు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నా. అన్ని వర్గాల్లో ఎక్కడ కూడా ఏ వర్గానికి కూడా అన్యాయం జరగకుండా అన్ని వర్గాల్ని పరిరక్షిస్తూ వాళ్ళని ఏ విధంగా కాపాడుకుంటూ వాళ్ళందరినీ ఎంపవర్ చేయాలనో చేస్తూ ముందుకు పోతున్నాం. ఈరోజు పెన్షన్లు మీరు చూశారు. 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 64 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. 33,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం సంవత్సరానికి. నెలకు 2,700 కోట్లు పైన ఇస్తున్నాం. మొదటి తారీఖు ఇస్తున్నాం. మొదటి తారీఖు ఇవ్వడం కాకుండా టెక్నాలజీతో నేనేం చేస్తున్నానంటే ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో చెక్ చేసుకుని మళ్ళా IVRS అడిగి సాటిస్ఫాక్షన్ లెవెల్ తెప్పించి ఎక్కడ ఒక చిన్న పొరపాటు జరగకుండా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. దీనివల్ల ఇండియాలోని హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఏకైక కార్యక్రమం సంక్షేమ కార్యక్రమాల్లో ఈ పెన్షన్ ఇచ్చే విధానం. ప్రతి ఒక్క కుటుంబానికి, బాధిత కుటుంబానికి, కష్టాల్లో ఉండే కుటుంబానికి అండగా ఉండే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంది. దీనివల్ల మీరు చూస్తే మనలో సగం కూడా ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు. ఈ విషయాల్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. చాలా మంది అంటున్నారు ఏమి ఇచ్చారంటున్నారు. పండుగ పూట చెప్తున్నా, మనస్సాక్షి గురించి ఆలోచించండి. ఇండియాలో రాష్ట్రం వారిగా డేటా తీసుకోండి. ఎవరెంత పెన్షన్ ఇచ్చారో చూసి నేను ఇచ్చింది మంచిదైతే అప్పుడు మీరు నాకు చెప్పండి. అది కూడా వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి,
దివ్యాంగులకి, అదే మాదిరిగా పెరాలిసిస్ వచ్చిన వాళ్ళు కానీ అందరికీ వాళ్ళ దీన్ని బట్టి చేస్తున్నాం. అది ఒక పక్క. రెండో పక్కన మీరు చూస్తే అన్నా క్యాంటీన్లు పెట్టాం. అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాళ్ళకు అన్నం పెట్టే పరిస్థితి, 5 రూపాయలకే పెట్టే పరిస్థితి 199 క్యాంటీన్లు ఇస్తున్నాం. భవిష్యత్తులో మిగిలిన ఇవి కూడా ఇస్తాం. ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో ఒకటి పెట్టి అన్నం అనేది కనీస బాధ్యత, దీన్ని కూడా ముందు తీసుకుపోవడం కోసం ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క ఉచిత గ్యాస్, నేనే దీపం పెట్టాను, ఇప్పుడు దీపం 2 ఇచ్చాను. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. మొదటి సిలిండర్ రిలీజ్ చేశాం, మళ్ళీ దీన్ని కంటిన్యూగా సిలిండర్లు ఇస్తాం. ఇంకొక పక్క నిన్ననే ఏదైతే ఎల్పిజి కాకుండా పిఎంజీ ఏదైతే ఉందో గ్యాస్ ఉందో పైప్డ్ గ్యాస్ కింద ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నాం. అది కూడా వస్తే ఇంకా బుక్ చేసుకుని కూడా పని లేదు. కరెంట్ మరిగా స్విచ్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా వంట చేసుకునే పరిస్థితి వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇవి కాకుండా మిగిలినటన్నీ కూడా ఏవైతే చెప్పామో అవన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ ఇప్పటికే చాలా వరకు స్ట్రీమ్ లైన్ చేశాం. చిన్న చిన్న ప్రామిసులన్నీ చేశాం. ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా బాధ్యతతో ఏ విధంగా చేయాలో చేసుకుంటా వెళ్తాం. మొన్నే మీరు చూస్తే 6,700 కోట్లు రిలీజ్ చేశాను పండుగ కానుక కింద, సంక్రాంతి గిఫ్ట్ కింద అందరికీ. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ మీరు చూస్తే ఒకేసారి మొన్న ఇచ్చిన దాంట్లో పోలవరం నిర్వాసితులకి 6-7 ఏళ్లుగా పెండింగ్ ఉంటే 996 కోట్లు ఇచ్చాం. మొదటి తారీఖున 125 కోట్లు సీఎం రిలీఫ్ కింద ఇచ్చాను నేను. ఒకేసారి 125 crores ఇచ్చాం. ఇంకొక 24 కోట్లు ఇచ్చా. 1600 మందికి 24 కోట్లు ఒకే రోజు రిలీజ్ చేశాం. ఇంకొక పక్కన మేము వచ్చిన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 125 కోట్ల రూపాయలు 6 నెలల్లో సీఎం రిలీఫ్ కింద వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చాం. వీళ్ళు కాకుండా ఇంకొక పక్కన చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, చిరు వ్యాపారులు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు వీళ్ళందరికీ చాలా కష్టాలుంటే అందరికి కలిపి 6,700 కోట్ల రూపాయలు కొన్ని లక్షల మందికి చేయూతనిచ్చే విధంగా ఈ కార్యక్రమం చేశాం. ఇప్పటికీ 4,56,000 మంది రైతులకి 24 గంటల్లోనే ధాన్యం సేకరించిన తర్వాత డబ్బులు పే చేశాం. 6,655 కోట్లు పే చేశాం. పాత బకాయిలు 1,600 కోట్లుంటే అది కూడా పే చేసి వాళ్ళని ఆదుకునే పరిస్థితికి వచ్చాం. అల్టిమేట్గా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి ఆదాయం పెరగాలి. ఆరోగ్యానికి కూడా టీసీఎస్ ఒక మంచి ప్రాజెక్ట్ చేశారు కోలార్లో, అది కూడా అడాప్ట్ చేస్తున్నాను. దాంట్లో ఏంటంటే ఆన్లైన్లో మొత్తం హెల్త్ అంతా అందరినీ పేషెంట్లు అందరినీ పెట్టి హెల్త్ వర్కర్ సంబంధించిన ఏఎన్ఎంలు లేకుంటే నర్సెస్, డాక్టర్లు అందరినీ పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించి మెరుగైన వైద్యం ఇవ్వడానికి ఏమేం చేయాలో దానికి కూడా ఒక ప్రోడక్ట్ వచ్చింది, వాళ్ళు చేశారు. ఈ సెంటర్ని పెట్టుకొని అవసరమైతే సిమ్స్ని కూడా దాంట్లో లూప్ లైన్లో పెట్టి దీన్ని కూడా మానిటర్ చేస్తాం. ఈ 5,000 సక్సెస్ అయితే మొత్తం జిల్లా అంతా కూడా చేస్తాం. ఇప్పుడు చిత్తూరు ముందు కుప్పాన్ చేసి చిత్తూరు జిల్లా చేస్తాం, నారావారిపల్లి చేసి తిరుపతి జిల్లా చేస్తాం. ఈ 2 సక్సెస్ అయితే మొత్తం రాష్ట్రం అంతా కూడా చేస్తాం. కుటుంబం అంతటికి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచే వేదికగా వైజాగ్ ఎక్స్పో 2025 నిలుస్తుందని ఎమ్మెల్సీ వెప్పాడ చిరంజీవిరావు అన్నారు. బీచ్ రోడ్లోని సబ్మెరీన్ మ్యూజియం ఎదురుగా ఏర్పాటు చేసిన వైజాగ్ ఎక్స్పో 2025ను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎక్స్పో వల్ల వినోదానికి వేదికగా విశాఖ నగరం నిలుస్తుందని అన్నారు. కొండపల్లి బొమ్మలతో తయారు చేసిన ప్రధాన గేట్ ఎంతో ఆకర్షణీయంగా ఉందన్నారు. సంక్రాంతి పండుగను విశాఖ వాసులు జరుపుకోవడానికి సరైన వేదికగా ఇది నిలుస్తుందని చెప్పారు. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన వైవిధ్య ఆట వస్తువులు ఎంతో ప్రత్యేకమైన జలకన్యల వంటివి చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ అలరిస్తాయని అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చోడే వెంకట పట్టాభిరామ్ మాట్లాడుతూ కాశ్మీర్ నగరాన్ని నమూనాగా తీసుకొని ఇక్కడ ఏర్పాటు చేసిన విధానం ప్రజలందరినీ ఆకట్టుకుందని చెప్పారు. కాశ్మీర్కు వెళ్లలేని వారంతా ఇక్కడ ఉన్న ఈ నమూనా నగరాన్ని చూసి ఎంతో అనుభూతికి లోనవుతారన్నారు. గత 30 సంవత్సరాలుగా విశాఖ నగరంలో ప్రతి సంవత్సరం సరికొత్త కాన్సెప్ట్తో నిర్వహిస్తున్న ఈ ఎగ్జిబిషన్ ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుందని చెప్పారు.
ఎగ్జిబిషన్ నిర్వాహకులు రాజారెడ్డి మాట్లాడుతూ ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి విశాఖ నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జలకన్యలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శన హైలైట్గా నిలుస్తుందని చెప్పారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండే ధరలో ప్రవేశ రుసుమును ఉంచామని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బైరెడ్డి పోతనరెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు. చాలా ఆకర్షణీయంగా, వినోదదాయకంగా, చూడడానికి చూడముచ్చటగా తయారు చేశారు. కాబట్టి ఈ సంక్రాంతికి విశాఖ ప్రజలందరూ, విశాఖపట్నానికి వచ్చిన విభిన్న ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ఈ సంక్రాంతికి మరింత సంతోషాన్ని మీకు ఇది అందించాలని నేను కోరుకుంటున్నాను. విశాఖ నగరం ఆర్థిక నగరం ఒకటే కాదు, విశాఖలో ఫార్మా డెవలప్ అవుతుంది, ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ అనేది పారిశ్రామికంగా ముందంజలో ఉన్న నగరం. మొదటి నుంచి కూడా ఇండస్ట్రియల్గా డెవలప్డ్ ఏరియా. దీంతోపాటు ఎంటర్టైన్మెంట్కి కూడా, వినోదానికి కూడా విశాఖ నగరం అనేది మారుపేరు. అందుకే విశాఖ నగరాన్ని మనం సిటీ ఆఫ్ డెస్టినీ అని అంటాం. ఒకసారి బీచ్ వైపు వెళ్తే ప్రకృతి రమణీయమైన అందాలు ఎన్నో కనబడుతున్నాయి. అందులో భాగంగా ఈ సంక్రాంతికి విశాఖ ప్రజలందరూ కూడా ఈ వినోదాన్ని ఉపయోగించుకోవాలని, మరింతగా మీ జీవితంలో సంతోషాన్ని పొందాలని మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. విశాఖలో అంటే వినూత్నంగా ప్రతి సంవత్సరం కూడా ఒక వినూత్న రీతిలో ఈ ఎగ్జిబిషన్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. నాకు తెలిసి 2007లో నేను ఓపెన్ చేశాను. అప్పుడు మంచి అమర్నాథ్ యాత్ర అని చెప్పేసి అప్పటికి ఎక్కడా లేని విధంగా విశాఖ ప్రజలందరూ కూడా చాలా అద్భుతంగా దాన్ని ఆదరించారు. సరే, 30 సంవత్సరాలుగా కూడా విశాఖ ప్రజలు ఆదరిస్తున్నారు. అందుకనే ఈ ఎగ్జిబిషన్ కంటిన్యూ అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా 30 సంవత్సరాలుగా కంటిన్యూ అవ్వడం అంటే ఒక మాటలు కాదు. ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్న పనిది. ఏదో కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. మరి అది కూడా ఒకసారి చేసిన కాన్సెప్టు నెక్స్ట్ ఇయర్ చేస్తే ప్రజాదరణ ఉండదు అనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు వినూత్న రీతిలో కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త కొత్త సొగసులతో ఈ ఎగ్జిబిషను నిర్వహించి విశాఖ వాసుల మన్ననను పొందుతున్నారు ఈ విశాఖ ఎక్స్పో వారు. మరి ఈ సంవత్సరం కూడా పెద్దలు చెప్పినట్టు ఇక్కడ కొత్త రీతిన కాశ్మీర్ అందాలని, చాలామంది మధ్యతరగతి ప్రజలు కాశ్మీర్ అందాలని ఫోటోల్లోనో సినిమాల్లోనో చూడటం తప్పితే అక్కడికి వెళ్ళి చూడలేదు. కానీ ఇక్కడ న్యాచురల్గా ఇక్కడ చూసి కాశ్మీర్ వెళ్ళిన ఫీలింగ్ పొందే విధంగా వీరు తయారు చేశారు. మరి అలాగే కొండపల్లి బొమ్మలతో ఒక గేటుని, అలాగే ఒక వినూత్న రీతిలో జలకన్యల ఇది షోని వీళ్ళు ఏర్పాటు చేశారు. విశాఖ ప్రజలందరూ కూడా ఈ పండక్కి తమ ఆనందాన్ని ఈ ఎగ్జిబిషన్లో పంచుకోవాలని, అలాగే టికెట్ కూడా, ఎందుకంటే చాలా సరసంగా 100 రూపాయలు మాత్రం, ఎందుకంటే దాదాపు నాకు తెలిసి 5-6 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అయింది. మరి అలా అదే కాకుండా దీని మీద ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మంది దాదాపు ఒక 500 మంది ఈ ఎగ్జిబిషన్ ఉన్నంతకాలం ఉపాధి ఏర్పాటు పడుతుంది. వాళ్ళందరూ కూడా కంటిన్యూస్గా పనిచేస్తున్నారు. దానికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ సంక్రాంతి హాలిడేస్కి వినూత్న రీతిలో ఒక ఎగ్జిబిషన్ అంటూ నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రౌండ్లో మనం చేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగానే కొండపల్లి బుట్టబొమ్మల్ని ఇక్కడ గేటు ఎగ్జిబిషన్ నమూనా పెట్టడం జరిగింది. అదేవిధంగా కాశ్మీర్ అందాలని చిన్నారి పిల్లలకు అలరించే దానికోసం మైనస్ టెంపరేచర్ తోటి ఆ థీమ్ని మేము ఏర్పాటు చేసాము. సుమారుగా 2.5 కోట్ల పైగా ఖర్చు పెట్టి ఆ థీమ్ని ఏర్పాటు చేసాము. ఇదంతా కూడా రేపటి నుంచి మన విశాఖ నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నది. అదేవిధంగా స్పెయిన్ కళాకారులతోటి ఇక్కడ మనం జలకన్యలు అంటే మామెట్ షో అనేదాన్ని కూడా ఇక్కడ మనం పెట్టడం జరిగింది. అంటే జలకన్యలు మనం ఈ యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. మన చిన్నారి పిల్లలు ఈ విధంగా తోకలతోటి సముద్రంలో ఈదుతూ ఉంటారు వాళ్ళు. అదే వాళ్ళని ఇక్కడ ఒక ట్యాంకుల రూపంలో వాళ్ళందరూ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. దీంతోపాటు 23కు పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ ఏవైతే ఉన్నాయో మన చిన్నారి పిల్లలను అలరించేదానికోసం, పెద్దల్ని మరియు పెద్దలను అలరించేదానికోసం ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 20కి పైగా హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, హౌస్ హోల్డ్ సంబంధించిన స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము. దీంట్లో రకరకాల తినుబండారాలతోటి ఈ ఎగ్జిబిషన్ ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతుంది. ఇది ప్రతిరోజు మధ్యాహ్నం 11 గంటల దగ్గర నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రదర్శింపబడుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం 100 రోజుల తరబడి ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చలనం లేకపోవడం దురదృష్టకరమని వామపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ప్లాంట్ పరిరక్షణ నిమిత్తం చేపట్టిన నిరసన దీక్షలు నేటికి 1387 రోజులకు చేరింది. నేడు సిఐటియు ఆధ్వర్యంలో నిరసనకారులు దీక్షా శిబిరంలో బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ 32 మంది అమరవీరుల ప్రాణత్యాగం, వేల మంది రైతుల భూదానంతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారంపై ప్రభుత్వాలకు ఎందుకింత చిన్నచూపన్నారు.
లాభాల బాటలో పయనిస్తూ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో గుర్తింపు పొందిన ప్లాంట్ని నష్టాల్లోకి నెట్టడమే కాకుండా ప్రైవేట్ పరం చేసేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న ప్రభుత్వాల తీరును ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా మిగిలిన నాయకులందరూ మౌనం వహించడం అన్యాయమని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే సైతం అదే ధోరణితో ఉండడం స్థానికులను మరింత కోపానికి గురిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా త్వరితగతిన ప్రజానుకూల ప్రకటన చేయాలని, లేకుంటే భవిష్యత్ ఉద్యమాలకు కారణమవుతారని హెచ్చరించారు. బహిరంగ సభ జరిపి నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా మేము అడ్డుకొని ఉండేవాడిని అని చెప్పాడు. అటువంటిది 70% స్ట్రైక్ రేట్ ఇచ్చిన ఆయన ఏమో మాట మెదపకుండా స్టీల్ ప్లాంట్ కోసం పల్లెత్తు కూడా మాట్లాడకపోవడం అనేది దుర్మార్గమైందని మేము చెప్తున్నాం. 1343 రోజులు అవుతుంది ఈ రోజుకి. అయినా సరే దీక్షా శిబిరాన్ని మొత్తం పట్టుదలతో విశాఖ ప్రజల యొక్క అండతో ఈ దీక్షా శిబిరాన్ని నడపడం జరుగుతుంది. మన పాలకులు మోడీ గారు కనీసం విశాఖపట్నం వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాగే స్టీల్ ప్లాంట్ని రక్షిస్తామనేసి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఇక్కడ ఎమ్మెల్యే గారు భారీ మెజారిటీతో గెలిచిన పల్లా శ్రీనివాస్ గారు ఎవ్వరు కూడా ఈ స్టీల్ ప్లాంట్ గురించి ఏం మాట్లాడటం లేదు. అంటే ఈరోజు స్టీల్ ప్లాంటు విశాఖపట్నానికి ఎంతో త్యాగం చేసి వచ్చిన స్టీల్ ప్లాంట్ ఇది. 32 మంది త్యాగాలు, అనేక మంది రైతులు తన భూములను త్యాగం చేశారు. అనేక మంది ప్లాంటు నిర్మిస్తున్న సందర్భంగా ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి అనేక ప్రాణాలు త్యాగం చేసిన స్టీల్ ప్లాంట్ సాధించుకున్న విశాఖ స్టీల్ని ఈరోజు కాపాడడానికి పాలకులు రోజుకో కబుర్లు చెప్తున్నారు. ఈ ముగ్గురిని ఎవరైతే రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ కానీ ఈ ద్రోహానికి తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి స్థానికుని అయ్యుండి కూడా స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తుంటే ఎవడరా అమ్మేది, ఎవడరా కొనేది అని అరడం తప్ప చేసేయడానికి చేతిలో పవర్ లేదు. పవర్ ఉండే వాళ్ళు అసెంబ్లీలో, పార్లమెంట్లో పంపిద్దామనేసి మన కూటమి ప్రభుత్వంలోనూ మన తెలుగుదేశం తరపు నుంచి, మన కూటమి తరపు నుంచి ఉన్న నాయకుల్ని మన అసెంబ్లీ పంపిస్తే స్థానికులు అయి ఉండి కూడా ఒక్క మాట కూడా అక్కడ స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడలేదు. అంటే స్థానికులుగా గెలిపించినంత వరకే మా లక్ష్యం, కానీ గెలిచిన తర్వాత మా హక్కులు అడిగే సాహిత్యం మాకు లేని పరిస్థితులు తీసుకొచ్చారు. ఇప్పుడు వెంటనే పల్లా శ్రీని గారు మా వాయిస్ ఆయన దాకా ఎల్లుంటే వెంటనే స్థానికుల ఆవేదనని గుర్తించి వెంటనే అసెంబ్లీ, పార్లమెంట్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటుగా అవ్వకంట మేము ఆపుతామనే మాట కాదు, ఖచ్చితమైన హామీ ఇచ్చి మేము ఏదైతే దీక్షా శిబిరంలోనూ పోరాటం చేస్తున్నామో దాన్ని వెంటనే అది తొలగించడానికి, దాన్ని లేదా అది తీసేయడానికి ఖచ్చితమైన హామీ ఇచ్చి మమ్మల్ని ఈ స్టీల్ ప్లాంట్ నుంచి కాపాడతారని, మరి ఎవరైతే కూటమి నుంచి గెలిచిన వాళ్ళు ఉన్నారో అధికారులు, ఎవరైతే అసెంబ్లీ, పార్లమెంట్లో చట్టాలు చేయవలసి ఉన్నారో వాళ్ళు చేస్తేనే కానీ ఇది నెరవేరదు. సింహాచలం ఆలయంలో జరుపుకునే అత్యంత ముఖ్యమైన పర్వదినాల్లో ఒకటైన గజేంద్ర మోక్షం ఉత్సవం కనుమ పండుగ రోజు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆలయ ఈవో వి త్రినాథరావు పర్యవేక్షణలో అర్చక స్వాములు ఘనంగా ఉత్సవాన్ని జరిపించారు. ఈ ఉత్సవ ప్రాముఖ్యతను స్థానాచార్యులు టిపి రాజగోపాల్ తెలియజేశారు. తనను నమ్ముకున్న భక్తులను ఆ శ్రీ మహావిష్ణువు ఏ విధంగా రక్షిస్తాడనేది ఈ ఉత్సవ సారాంశం. మొసలి బారిన పడిన గజేంద్రుడు తనను రక్షించాలని శ్రీ మహావిష్ణువును ఆర్తిగా పిలిచాడు. 1000 రోజుల పాటు మొసలితో శక్తివంచన లేకుండా యుద్ధం చేసిన గజేంద్రుడు రోజురోజుకి తన బలం తగ్గిపోవడంతో ఇక తనను రక్షించేవారే లేరా అంటూ చివరిగా స్వామిని వేడుకుంటాడు. వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మితో ఏకాంతంగా ఉన్న సమయంలో మహావిష్ణువుకు తన భక్తుడి పిలుపు వినిపించడంతో అకస్మాత్తుగా తన భక్తుడిని రక్షించేందుకు గరుడు వాహనంపై స్వామి బయలుదేరుతారు. ఈ క్రమంలో తన ఇష్టసఖి లక్ష్మీదేవితో పాటు శంకుచక్రనామాలు, గద, ఇతర పరివారంలో ఏ ఒక్కరికి చెప్పకుండా వైకుంఠం నుంచి తన భక్తుడిని కాపాడేందుకు బయలుదేరడంతో అసలు ఏమై ఉంటుందోనని లక్ష్మీదేవితో పాటు వైకుంఠంలో అంతా స్వామిని అనుసరిస్తారు. తన భక్తుడిని రక్షించేందుకే శ్రీ మహావిష్ణువు పరుగు పరుగున వచ్చారని అప్పుడు దేవతలతో పాటు మహాలక్ష్మికి అర్థమవుతుంది. ఈ ఉత్సవాన్ని ప్రతి ఏటా క్రమం తప్పకుండా సింహాచలం ఆలయంలో నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు ఉత్సవాన్ని తిలకించి పరవశిస్తారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు విచ్చేశారు.
పెద్ద పండుగ సంక్రాంతి వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా సందడి వాతావరణమే తాండవం చేస్తుంది. ఇంటికొచ్చే అతిథులకు ఆతిథ్యం ఇవ్వడం కోసం తాపత్రయం పడే బంధువుల కోలాహలం ఒకవైపు అయితే కోడి పందాలు మరింత సందడిని నింపుతాయి. అలా సందడిగా ప్రారంభమైన ఒక కోడి పందెం ఆ కోడి యజమాని రక్తాన్ని కళ్ళచూసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గోదావరిలో మాటలకే కాదు ఆతిథ్యానికి ప్రత్యేకత ఉంటుంది. పండగ వచ్చిందంటే గోదావరి జిల్లాల ప్రజలు ఇంటికొచ్చే బంధువుల పట్ల కనబరిచే ఆప్యాయతకు అంతే ఉండదు. మర్యాదలతో చుట్టాల్ని కట్టిపడేయంలో గోదావరి జిల్లాల వారికి మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఇక ఇంటికొచ్చిన కొత్తల్లుడికి చేసే మర్యాదలు మరో స్థాయిలో ఉంటాయి. కేంద్రపాలిత ప్రాంతం యానం వర్తక సంఘం గౌరవ అధ్యక్షుడు మాజేటి సత్యభాస్కర్ వెంకటేశ్వరి దంపతుల ఏకైక కుమార్తె హరిణ్యకు గత ఏడాది విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త సాకేత్తో వివాహం జరిపించారు. కొత్త అల్లుడిని మొదటి సంక్రాంతి పండుగకు ఆహ్వానించి ప్రత్యేక విందును ఏర్పాటు చేసి ఆశ్చర్యపరిచారు. శాకాహారం, పిండి వంటలు, స్వీట్లు, పండులు, డ్రై ఫ్రూట్స్, శీతల పానీయాలు ఇలా సుమారు 470 రకాల పిండి వంటకాలను చిన్న చిన్న కప్పుల్లో ఉంచి వాటిని అందంగా అలంకరించి అల్లుడు, కుమార్తె ఇద్దరిని విందుకు ఆహ్వానించారు. ఈ మెగా విందులో వంటకాలు చూసి అల్లుడు సాకేత్ ఉబ్బితబ్బిబయ్యారు. అత్తవారింట్లో ఏర్పాటు చేసిన అపురూప విందును ఊహించలేదని, శాకాహారంలో ఎన్ని రకాలు ఉంటాయా అని తనకు తెలియదని అత్తమామలకు ధన్యవాదాలు తెలిపాడు ఆ కత్తల్లుడు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఒకవైపు నగరం పల్లెబాట పడితే మరోపక్క విశాఖ సాగర తీరం రంగురంగుల పతంగులతో సందడిగా మారింది. వెరైటీ పతంగులకు ఆకట్టుకునే రంగుల అద్ది పొడుగాటి దారంతో వాటిని నింగిలోకి ఎగరవేస్తుంటే ఆ సంతోషమే వేరంటూ సిటిజన్స్ కైట్స్ ఫెస్టివల్స్ చేసుకున్నారు. దీంతో బీచ్ నూతన శోభను సంతరించుకుంది. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఒకరిపై ఒకరు పోటీగా పతంగులను ఎగరవేస్తూ ఆనందలోకాల్లో విహరించారు. బీహెచ్పీవీ హార్ట్ఫుల్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో బీహెచ్పీవీ కంపెనీలో పనిచేసిన ఉద్యోగుల పిల్లలు తాము ఆడుకున్న స్కూల్ గ్రౌండ్స్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ 40 సంవత్సరాల తర్వాత వివిధ రంగాల్లో పనిచేస్తూ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న స్నేహితులు తమ స్నేహానికి గుర్తుగా క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ క్రికెట్ పోటీల్లో 8 టీమ్స్ పాల్గొన్నాయని, ఈ టోర్నమెంట్ 3 రోజులుగా జరిగి ముగిసిందన్నారు. గ్రీన్ పార్క్ 11 టీం విజేతలుగా నిలవగా రన్నర్స్గా డంగ్లా ఎలిఫెంట్స్ టీం నిలిచిందన్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 69వ కార్పొరేట్ కాకి గోవిందరెడ్డి హాజరై విజేతలకి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ స్నేహానికి గుర్తుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు ములక నాని, బాబు, జె రాము, ఎస్ఎస్ఎస్ రవి, కృష్ణ, కుమార్, పసుపులేటి శ్రీనివాస్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. మా పిల్లలకు తెలియదు కాబట్టి వాళ్ళందరికీ తెలిసేటట్టు మేము మళ్ళీ ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. విదేశాల్లో ఉన్నవారు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. కృతజ్ఞతకి మారుపేరుగా ఇవాళ ఆర్గనైజేషన్ చేశారు. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం చదువుకున్న స్కూల్లో చదువుకున్న స్నేహితులతో ఆ పేదవాడైనా ధనికుడైనా ఉద్యోగస్తుడైనా స్థిరపడినా స్థిరపడకపోయినా అందరం కలిసి ఒక దగ్గర కలవాలని ఒక వేదికని క్రియేట్ చేసి ఆ వేదిక ద్వారా అందరం సమానమైన ఆటల పోటీలు పెట్టుకొని ఒక 3 రోజులు సంక్రాంతికి ముందు మరి మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసిన బిఎస్పీ ఆర్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. విజయనగరం జిల్లా రాజా మండలం గురువం గ్రామానికి చెందిన అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు కొత్త రోడ్డు జంక్షన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు. రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దళితుల హక్కుల సాధనకై కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే కోండ్రు అన్నారు. గత ప్రభుత్వం దళితుల పట్ల వివక్షత చూపి 27 పథకాలను దూరం చేసిందని, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని అమలు చేసేందుకు ముందడుగు వేయడం శుభపరిణామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గ్రామ యువత ఎమ్మెల్యేను సాల్వలతో సత్కరించారు. యూపీఏ ప్రభుత్వం కానీ ఒకటే చెప్పుకుంటున్నారు, ఈ దేశంలో ఇంత జనాభా ఉంది, అలాగే ఈ జనాభా అందరం కూడా కలిసికట్టుగా ఉన్నాం కాబట్టి ఏదో ఒక రోజు మనం ప్రపంచంలో నెంబర్ 1 అవుతాం. దానికి మూల కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ అని ప్రతిసారి కూడా మోడీ గారు కానీ లేదా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇప్పుడు చెప్పడం మనం చూస్తున్నాం. అంటే ఈరోజు ఆయన గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ భారతదేశంలో మనం మగాళ్ళ సగం ఆడవాళ్ళ సగం, అలాంటి మరి ఈరోజు ఉమెన్కి రిజర్వేషన్స్ రావడం కానీ ఉమెన్ వారి కాళ్ళ మీద వారు నిలబడడానికి ఆ రోజుల్లోనే ఆయన హక్కులు కల్పించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా చైతన్యం భాగస్వామ్యంతో P4 విధానం అమలు. నారావారిపల్లెలో విజన్ ని వివరించిన సీఎం చంద్రబాబు. సింహాద్రిపై అంగరంగ వైభవంగా గజేంద్ర మోక్షం నిర్వహణ. ఉత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తజనం. రాజాం మండలం గురువాంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోండ్రు మురళి. దళితులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని వెల్లడి. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.